ముందుగా అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో యోగా గురించి మాట్లాడుకుందాం. యోగా ఈ రోజుల్లో ఎన్నో ప్రాచుర్యం పొందింది అని నేను మీకు చెప్పుతాను. అన్ని వయస్సుల వారు దాని ప్రయోజనాలను పొందేందుకు క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తున్నారు. కానీ వేలాది సంవత్సరాల క్రితమే యోగా అభివృద్ధి చెందిందని మీకు తెలుసా? అవును, యోగా అనేది భారతదేశంలో జన్మించిన ఒక ప్రాచీన సంప్రదాయం. సంస్కృత భాష నుండి వచ్చిందిగా. దీని అర్థం ఒకటిగా చేయడం లేదా కలపడం. యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సాధించడానికి శరీరాన్ని, శ్వాస నియంత్రణను, ధ్యాన మరియు నైతిక మార్గదర్శకాలను కలిపే పద్ధతిగా పరిగణించబడుతుంది. హఠ యోగా, విన్యాస యోగా, అష్టాంగ యోగా వంటి అనేక రకాల యోగా పద్ధతులు ఉన్నాయి. కానీ అవన్నీ శరీరమ మరియు మనస్సుకు సమతుల్యతను తీసుకురావడం అనే ఉమ్మడి లక్ష్యాన్ని పంచుకుంటాయి. ఇప్పుడు మీకు యోగా అంటే ఏమిటి మరియు అది ఎలా పుట్టింది అన్న విషయాలపై కొంత స్పష్టత వచ్చింది. ఇకపోతే యోగా సాధన గురించి మరింతగా తెలుసుకుందాం. యోగాలో వివిధ ఆసనాలు, శ్వాస పద్ధతులు, ధ్యానం పద్ధతులు ఉంటాయి కాబట్టి యోగ చేయడానికి ఒకే ఒక్క మార్గం ఉండదు. అయితే యోగాను ప్రారంభించేందుకు కొన్ని ప్రాథమిక దశలను అనుసరించవచ్చు. ముందుగా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోండి. మీరు ఉదయం లేదా సాయంత్రం యోగా సాధన చేయవచ్చు. కానీ యోగ యొక్క ప్రయోజనాలను పూర్తిగా అనుభవించాలంటే ఒక నియమిత దినచర్యను ఏర్పరచుకుని ప్రతిరోజూ సాధన చేయడం ముఖ్యం. సుఖాసన లేదా సులభమైన ఆసనంలో కూర్చొని కళ్ళను మూసుకుని మనస్సు మరియు శరీరానికి శాంతి కలిగించేలా కొన్ని లోతైన శ్వాసలను తీసుకోండి. మీరు కేంద్రీకరించిన తర్వాత యోగా సాధన ప్రారంభించవచ్చు. కొన్ని ప్రాథమిక యోగా ఆసనాలు: నిలబడి చేయదగిన ఫార్వర్డ్ బెండ్, డౌన్వర్డ్ డాగ్, వారియర్ పోజ్, చైల్డ్ పోజ్. ఈ ఆసనాలు శరీర వశ్యత, బలం మరియు సమతుల్యతను మెరుగుపరుస్తాయి. ప్రతి ఆసనాన్ని బుద్ధిపూర్వకంగా ఆచరించాలి. యోగ యొక్క పూర్తి ప్రయోజనాలను అనుభవించాలంటే ప్రతి క్షణం శ్వాసపై దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యమైన విషయం. ఆసనాల సాధనానంతరం మీరు ప్రాణాయామానికి కొనసాగవచ్చు. ఇది శ్వాసను నియంత్రించడంలో మరియు శరీరం, మనస్సును సడలించడంలో సహాయపడుతుంది. కొన్ని ప్రాథమిక ప్రాణాయామాలు: లోతైన శ్వాస, ప్రత్యామ్నాయ నాసికా శ్వాస, నాడి శోధన, కపాలభాతి. ముక్కు ద్వారా లోతుగా ఊపిరి పీల్చండి మరియు నెమ్మదిగా నోటిలో నుండి విడిచిపెట్టండి. ప్రత్యామ్నాయ నాసికా శ్వాస కోసం కుడి బొటనవేలిని ఉపయోగించి కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా ఊపిరి పీల్చాలి. ఆ తర్వాత ఎడమ వేలిని ఉపయోగించి ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస విడిచిపెట్టాలి. ఇదే విధంగా పునరావృతం చెయ్యాలి. కపాలభాతి కోసం ముక్కు ద్వారా ఊపిరిని లోతుగా పీల్చుకుని శక్తిగా మరియు త్వరగా ఊపిరిని బయటికి వదిలేయాలి. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రాణాయామ సాధన అనంతరం సవాసన, కార్ప్స్ పోజ్ వంటి తుది విశ్రాంతి స్థితిలో యోగా సెషన్ను ముగించండి. వెన్ను నొప్పి లేకుండా స్ట్రెయిట్గా పడుకొని చేతులు, కాళ్లను సడలించి శరీరాన్ని పూర్తిగా విశ్రాంతిగా ఉంచాలి. శ్వాసపై దృష్టి పెట్టండి. మనస్సులోని ఒత్తిడి నుండి విముక్తి పొందండి. ఇప్పుడు యోగ యొక్క ఉపయోగాల గురించి చర్చిద్దాం. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది సంపూర్ణమైన అభ్యాసం. యోగ యొక్క కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలలో ఒత్తిడి తగ్గింపు, మెరుగైన వశ్యత, పెరిగిన కండరాల బలం, మెరుగైన సమతుల్యత మరియు భంగిమ, గాయాల ప్రమాదం తగ్గింపు, మెరుగైన నిద్ర, పెరిగిన శక్తి స్థాయిలు, బరువు తగ్గింపు, హృదయ ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థకు మద్దతు, మానసిక స్పష్టత మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి వంటివి ఉన్నాయి. మానసిక నాడీ వ్యవస్థను సక్రియం చేయడంలో యోగ సహాయపడుతుంది. దీనివలన ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి మరియు నిద్రలేమిని తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా యోగ వశ్యతను మరియు సమతుల్యతను పెంచుతుంది. ఇది జారిపడే ప్రమాదం మరియు ఇతర గాయాల అవకాశాలను తగ్గిస్తుంది. అదనంగా యోగా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుద్ది. ఇది రక్తపోటు తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు మరియు డయాబెటిస్కు సంబంధించిన సంక్షోభాల ప్రమాదాన్ని తగ్గించేందుకు యోగాను ఉపయోగించవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే యోగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివలన జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి ఇవి యోగ యొక్క కొన్ని ఉపయోగాలు. ఈ శారీరక ప్రయోజనాలకు సత్యగా యోగా మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. యోగా ఏకాగ్రతను మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే ప్రశాంతత మరియు స్పష్టత యొక్క భావాన్ని పెంపొందిస్తుంది. ఇది వ్యక్తులు తమ అంతర్గత స్వరూపంతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మరియు శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇదంతా యోగా గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన యోగా రకం ఏమిటో కింద కామెంట్ చేయండి. ధన్యవాదాలు.